హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేయబోతున్న వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన మరియు స్వాగతించదగ శుభవార్తను అందించింది. ఇకపై వేతనాల పెంపు తేదీకి ఇంక్రిమెంట్ తేదీకి ఒక రోజు ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులకి కూడా ఈ పెంపు ప్రయోజనం అయితే వర్తించనుంది. ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులకు ముఖ్యంగా వారి పదవి విరమణ ప్రయోజనాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. వివరాలు మరియు నేపథ్యం. కొత్త నిబంధన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ డి డిఓపిటి జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారంగా డిసెంబర్ 31వ తేదీన లేదా జూన్ 30వ తేదీన పదవి విరమణ కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు మరుసటి రోజు నుండి అమల్లోకి వచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌ను నోషనల్ ఇంక్రిమెంట్ రూపంలో మంజూరు చేస్తారనమాట. ఇది బెనిఫిట్‌గా అయితే చెప్పవచ్చు. నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి? నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఉద్యోగి పదవి విరమణ చేసినప్పటికీ వారు సర్వీస్‌లో కొనసాగి ఉంటే వారికి లభించే జీతాల పెంపును లెక్కలోకి తీసుకోవడము. ఈ పెంపును వారి చివరి నెల జీతానికి కలిపి దాని ఆధారంగా వారి పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి పదవి విరమణ ప్రయోజనాలను లెక్కిస్తారు. అయితే ఈ ఇంక్రిమెంటు నగదు రూపంలోకి నగదు రూపంలో వారికి నేరుగా అందదు. కేవలం పెన్షనరీ ప్రయోజనాల లెక్కింపునకు మాత్రమే పరిగణిస్తారు. గతంలో పరిస్థితి. ఇంతకుముందు ఇంక్రిమెంట్ తేదీకి ఒక రోజు ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనం లభించేది కాదు. దీనివల్ల వారు కొంత ఆర్థికంగా నష్టపోయేవారు. కేవలం న్యాయస్థానాల జోక్యంతో నిర్దిష్ట కేసులలో మాత్రమే ఇటువంటి ప్రయోజనం కల్పించేవారు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి మరియు ఆందోళనకు దారితీసేది. ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకుందనమాట. చొరవ తీసుకొని ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మరియు వివిధ న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని, పరిగణలోకి తీసుకొని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా ఈ యొక్క సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రధాన అంశాలు మరియు ప్రయోజనాలు. ఆందోళన దూరం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మరియు జూలై 1వ తేదీన జీతాలు పెరుగుతాయి. ఈ తేదీలకు ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 31 లేదా జూన్ 30 అలా రిటైర్ అయితే ఆ జీతం పెంపు వర్తించదేమో అని చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందేవారు. మరి ఇకపై ఆ ఆందోళన అవసరం లేదండి. సో, పెన్షన్ రూపంలో పెన్షన్ పెరుగుదల. నోషనల్ ఇంక్రిమెంట్ కారణంగా పదవి విరమణ చేసే ఉద్యోగులకు చివరి నెల మూల వేతనం పెరుగుతుంది. దీని ఫలితంగా వారికి లభించే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఇది వారి పదవి విరమణ అనంతరం జీవితానికి ఆర్థిక భద్రతను పెంచుతుంది. గ్రాట్యుటీలో కూడా లబ్ధి. గ్రాట్యుటీ లెక్కింపు కూడా చివరి నెల జీతం ఆధారంగానే జరుగుతుంది కాబట్టి నోషనల్ ఇంక్రిమెంట్‌ల వల్ల గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. న్యాయపరమైన చిక్కులకు స్వస్తి. ఈ అంశంపై గతంలో అనేక మంది ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఇటువంటి వివాదాలకు తెరపడినట్టయింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారం. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును అనుసరించి జారీ చేయబడ్డాయి. న్యాయస్థానం సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి ఇంక్రిమెంట్ అర్హత ఉంటుందని, దానిని పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపునకు పరిగణలోకి తీసుకోవాలని అయితే సూచించింది. ముఖ్యమైన షరతులు మరియు స్పష్టత. పెన్షన్ లెక్కింపునకు మాత్రమే సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసినట్టుగా, ఈ నోషనల్ ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్ మరియు పెన్షనరీ ప్రయోజనాల లెక్కింపు కోసం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. దీని ఆధారంగా బకాయిలు అంటే అరియర్స్ లేదా ఇతర అలవెన్స్‌లు చెల్లింపులు ఉండవు. అమలు తేదీ. కోర్టు తీర్పు ప్రకారంగా మే 1, 2023 తర్వాత పదవి విరమణ చేసే ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క ఇంక్రిమెంట్స్ ప్రయోజనం వర్తిస్తుందని మరియు ఏప్రిల్ 30, 2023 ముందు కాలానికి పెంచిన పెన్షన్ చెల్లింపు ఉండదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ తేదీలను నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా సరిచూసుకోవాలి. మీ సమాచారంలో కొంత అస్పష్టత అయితే ఉంది. మరి 8వ వేతన సవరణ సంఘం మరియు ఎన్‌పీఎస్ ఉద్యోగుల విజ్ఞప్తి. 8వ పే కమిషన్ ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం
8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ సూత్రప్రాయంగా అనుమతించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్‌పీఎస్ ఉద్యోగులకు వర్తింపు కోసం విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆల్ ఇండియా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నేషనల్ ఇంక్రిమెంట్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మంజిత్ సింగ్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకి కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఎన్‌పీఎస్ ఉద్యోగులకి కూడా పెన్షన్ లెక్కింపులో ఇదే ప్రయోజనకరంగా అయితే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గణాంకాలు దేశవ్యాప్తంగా సుమారు 48.66 లక్షల మంది అంటే 48,66,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయం వారిలో పదవీ విరమణ వయసుకు చేరుకున్న అనేక మంది ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది పదవీ విరమణ వయసులో ఉన్న ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిస్తుంది. మరియు వారికి ఆర్థిక భద్రతకు మరింత భరోసానైతే ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ ఉత్తర్వులన్నీ కేంద్ర మంత్రిత్వ శాఖలకు మరియు విభాగాలకు జారీ చేయబడ్డాయి. సత్వర అమలుకు మార్గమైతే సుగమం అయింది.